వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు పారసీకపు రాజైన కోరేషుతో మాట్లాడుతున్న మాట నీతో నాతో మాట్లాడుతున్నాడు. అక్కడ మొదటి వచనంలో ఈ విషయాలన్నీ కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు అని మనకు కనపడుతుంది. ఆ కోరేషు దగ్గర నీ పేరు పెట్టుకో. ఆ రోజు కోరేష్కే కాదు, ఇది నాన్న దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు, నీకు కూడా నెమ్మదిస్తాడు. కోరేషు జీవితంలో దేవుడు ఏం చేయగలుగుతూ వచ్చాడో అది నీ జీవితంలో కూడా చేస్తాడు. కోరేష్ అనగా ఇంగ్లీష్లో సైరస్ అంటారు. సైరస్ అంటే అర్థము సూర్యుడు లేదా సింహాసనము. అంటే దేవుడు సూర్యుడంత గొప్పగా నిన్ను హెచ్చిస్తాడు, లేదా సింహాసనం మీదకి నిన్ను తీసుకెళ్ళి అభివృద్ధి చేస్తాడు. ఈ అధ్యాయము మొదట్లోనే విజయంతో ప్రారంభమవుతుంది. జయించుటకు అంటున్నాడు. నిజమే, ఇదేనా దేవుడు నీ జీవితంలో జయాన్నిస్తాడు. నీ అపజయాలు మర్చిపోయే రోజు వస్తుంది. సహోదరి సహోదరుడా, ప్రతి ప్రయత్నంలో ఓడిపోతున్నావేమో, ప్రతి పరీక్షలో ఓడిపోతున్నావేమో, ప్రతి విషయంలో వెనకబడిపోతున్నావేమో, ఇవన్నీ కూడా నీకు పునాదులు అని గుర్తుపెట్టుకో. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్స్ ఫర్ ద సక్సెస్ అని రాయబడతా వచ్చింది. అంటే ఏదైనా పైకి ఎక్కటానికి మెట్లు కావాలి. అలాగే విజయం అనే శిఖరం ఎక్కాలంటే ఈ ఓటములు అనే మెట్లు మనకు అవసరం. ఎన్ని ఓటములు వస్తున్నాయో అన్ని ఎక్కువ మెట్లు ఉంటాయని, నీ విజయం అంత ఎత్తుగా ఉంటుందని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కానీ ఓటములను చూసి నిరాశపడొద్దు, ఫెయిల్యూర్స్ను చూసి కృంగిపోవద్దు. ఎందుకంటే ప్రభువే చెప్తున్నాడు, ఆయన నీ చేతిని పట్టుకుంటున్నాడు. కాబట్టి నీకు ముందుగా వెళ్ళుచు అనే మాటలో దేవుడు నీకు ముందుగా వెళ్తాడు. ఆయన నీకు ముందుగా వెళ్ళినప్పుడు నీకేం కలుగుతుందంటే విజయం కలుగుతుంది. ఒక భక్తుడు ఇలా అన్నాడు, నీ ముందు సమస్యలు, శోధనలు, కష్టాలు ఉన్నప్పుడు దేవుడు నీకు ముందుగా నడుస్తాడు. నీ వెనక సమస్యలు, కష్టాలు ఉన్నప్పుడు దేవుడు నీ వెనక నడుస్తాడు. నీ చుట్టూ సమస్యలు ఉన్నప్పుడు ఆయన నీ పక్కన నడుస్తాడు. లేదంటే పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆయన నీలోనే ఉండి నడిచేవాడుగా ఉంటున్నాడు. పరిస్థితులను బట్టి, సందర్భాలను బట్టి, సమస్యలను బట్టి దేవుని సన్నిధి నీ కొరకు మార్పు చేసుకుంటున్నాడు. పరోక్షంగాను ప్రత్యక్షంగాను ఆయన నీతో నడిచేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ దినాన ముందుగా ఉన్న నీ సమస్యలు, నీ కష్టాలను చూసి భయపడవద్దు. అసలు దేవుడు నీకు ముందుగా వెళ్ళేదే వాటితో మాట్లాడటానికి. నీ సమస్యలతో ఆయన మాట్లాడతాడు, నీ శోధనలను ఆయన కలుసుకుంటాడు, నీ శత్రువులను ఆయన దర్శిస్తాడు. కాబట్టి నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. ఈ దేవుడు కూడా ఒక భక్తుడు ముందుగా నడవటము మనం ఎక్కడ చూస్తుండలేము. ఈ దేవాది దేవుడు, ఏకైక దేవుడు ప్రభువు నీకు ముందుగా నడుస్తాను అంటున్నాడు. ఈ దినాన ఆయన ముందుగా వెళ్ళటం ద్వారా మన జీవితంలో కలిగే 7 గొప్ప విషయాలు. మొదటి వచనంలో జయాన్నిచ్చేవాడుగా ఉంటున్నాడు. నీకు ఆయన జయాన్నిస్తాడు. నీ అపజయాలన్నీ నువ్వు గుర్తు తెచ్చుకున్నా కూడా గుర్తురావు, నువ్వు మర్చిపోతావు. ఎందుకంటే నీ జయాలు అనే కట్టడం మీద నీ అపజయాలనేవి కనపడకుండా పోతాయి. ఇది మొట్టమొదటిది. రెండవదిగా చూస్తే
7వ వచనములో నేను వెలుగును సృజించువాడును. రెండవది, దేవుడు నీకు వెలుగిచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆయన నీకు ముందు వెళ్తున్నప్పుడు ఒక వాహనానికి ఎలాగైతే ముందు హెడ్లైట్ ఉంటుందో ఆ వెలుతురు చూసి మనం వెళ్తామో, దేవుడు నీ జీవితంలో కూడా ఒక హెడ్లైట్గా ముందుగా వెళుతూ నీకు వెలుగునిస్తాడు. కాబట్టి నీ ముందున్న చీకటి పరిస్థితులను చూసి నువ్వు భయపడొద్దు, చీకటి మనుషులను చూసి నువ్వు దిగులు పడొద్దు. మనుషులు ఎప్పుడూ కూడా నీకు ముందుగా ఉండటానికి ఇష్టపడరు, నీ వెనకే ఉంటారు. కొన్నిసార్లు వారు నీకు చాలా దూరంగా ఉంటారు. ఎన్నో సమస్యలు కష్టాలు వచ్చినా నీ సొంత వాళ్ళే, నీ ఇంట్లో వాళ్ళు కూడా నీకు ముందుగా నిలవటం కానీ నడవటం కానీ చేయరు. కానీ నీ దేవుడు ఎప్పుడు నీకు ముందుగా ఉంటాడు. ఇది రెండవది, నీకు వెలుగునిస్తాడు. మూడవది 7వ వచనంలోనే సమాధానకర్తను. మూడవది, నీకు సమాధానం ఇస్తాడు. ఆయన సమాధానకర్త అనే సంగతి మర్చిపోవద్దు. నీకు వచ్చే శత్రువు సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, ఈ అసమాధాన పరిస్థితులన్నీ దేవుడు తీసివేసి నీకు ముందుగా ఉంటాడు కాబట్టి ఆయన సమాధానం ఇస్తాడు. 4వది 8వ వచనంలో భూమి నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు. 4వది, నీకు రక్షణ అనుగ్రహిస్తాడు. నువ్వు వెళ్ళే ప్రతి చోట రక్షణ అనేది ఫలించి ఆ రక్షణ మొక్కలు ఫలాలు నువ్వు చూడగలవు. 5వదిగా చూసినట్లయితే 14వ వచనంలో మనం చూస్తే అక్కడ మధ్యలో మాట, కూసు వర్తక లాభము నీకు దొరుకును. నిజమే ప్రియులారా, లాభాన్ని దేవుడు నీకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆ లాభము నీ జీవితంలో ఎంతో మేలు కలిగించేది. ఈ రోజున వస్తున్న నష్టాలు, ఎంతో నష్టపోతున్నావు, ఎంత కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, పగలు రాత్రి నిద్రపోక శ్రమిస్తున్నావు, కానీ లాభము మిగలటం లేదేమో. దేవుడు నీకు ఒక దినాన లాభం ఇస్తాడు. ఆ లాభము నీ దగ్గరకు ఆయనే తీసుకొస్తానంటున్నాడు. 6వదిగా చూసినట్లయితే కింద 24వ వచనములో ఆయన యందే నీతి బలములున్నాయి. కాబట్టి బలము 6వది, బలాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. దేవుడు నీ ముందు నడవటం వలన నీకెంత బలమో తెలుసా? అన్ని సమస్యలు, అన్ని తుఫానులు, అన్ని ఇబ్బందులు ముందు ఆయన్ని ఎదుర్కొన్న తర్వాతే నీ దగ్గరికి రావాలి. నీ ముందున్న దేవుడు చిన్నవాడు కాదు, అల్పమైన వాడు కాదు, ఆయన గొప్పవాడు. నీ భవిష్యత్తులో వస్తున్న సమస్యలు, పరిస్థితులు, శోధనలు, నీ శత్రువులు అంటున్న మాటలు నువ్వేమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీ దేవుణ్ణి దాటి ఏదీ నీ దగ్గరకు రాలేదు. కాబట్టి ఆయన బలమిస్తాడు. 7వది చివరి మాట, 25వ వచనం చివరి మాటలో, వారు అతిశయపడుదురు. 7వది, దేవుడు నీకు అతిశయం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, అతిశయము అనే మాటకు వ్యతిరేక పదము సిగ్గు. నిజమే, ఇప్పుడు సిగ్గుపడుతున్నావు. ఇప్పుడు ఎన్నో పరిస్థితులను బట్టి నువ్వు సిగ్గుపడుతున్నావు. మనుషులు వేసే నిందలు, మనుషులు పెట్టే బాధలు, మనుషులు తీసుకొచ్చే సమస్యలు, కష్టాలు ఈరోజు అయిపోయింది అనుకుంటే మళ్ళీ కొత్త సమస్యను వారు వెతుకుతూ ఉంటారు. ఈరోజు అయిపోయింది కదా, నువ్వు నిర్దోష అయ్యావంటే రేపు కొత్త నిందను వారు తీసుకొని వస్తూ ఉంటారు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇవన్నీ మంచివే. నీ అనారోగ్యాలు, నీ బలహీనతలు, నీ ఇబ్బందులు, నీ పిల్లలకు వస్తున్న పరిస్థితులు, ఇవన్నీ చూసి దిగులు పడుతున్నావేమో. నువ్వు అతిశయపడే దినము ఒకటి వస్తుంది. యెహోవా యందే నువ్వు అతిశయపడతావు. కాబట్టి నీకు ముందుగా దేవుడు వెళ్ళేది ఈ 7 విషయాలు నీకు ఇవ్వటం కోసమే. దిగులు పడొద్దు, బాధపడొద్దు. ఎల్లప్పుడూ ఆయన నీ ముందు నిన్ను నడిపించి నీకు వస్తున్న ప్రతి సమస్య నుంచి, కష్టాల నుంచి ఆయన నిన్ను విడిపించడమే కాదు, నీ మార్గాలన్నీ కూడా ఆయన సరళం చేస్తాడు. ఎలాంటి ఇత్తడి తలుపులు, ఇనప గడియలు కూడా నీ ముందు ఉండలేవు. వాటన్నిటినీ ఆయన తీసేస్తాననట్లేదు, పగలగొడతాను, విడగొడతాను అంటున్నాడు. అంతేకాదు, నీ ముందుగా వెళ్ళి నీ అవసరాలను బట్టి నీ కొరకు దేవుడు దాచిపెట్టిన అంధకార స్థలములోని ఆ రహస్యమైన నిధులు, ధనాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఇప్పుడు వచ్చే అవమానాలు నువ్వు గుర్తు చేసుకో, దానికి 2 బిరుదులు దేవుడు నీకు ఇస్తాడు. ఆయన నీ కొరకు సిద్ధపరచినవి ఎంత గొప్పవంటే ఇలాంటి దేవుడు మరి ఎక్కడా లేడు
అని నువ్వే సాక్ష్యం చెప్పేటట్లుగా దేవుడు చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంత గొప్ప ఆదరణ నీకు ఉండగా, ఇంత గొప్ప దేవుడు నీ ముందు వెళుతుండగా ఎందుకు భయపడతావు? ఎందుకు దిగులు పడతావు? వాతావరణాన్ని చూసి, పరిస్థితులను చూసి, సమస్యలను చూసి, మనుషులను చూసి కొన్నిసార్లు నిన్ను నువ్వు చూసుకొని దిగులు పడాల్సిన అవసరం లేదు. ప్రభువే నీకు సహాయం చేస్తాడు. నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ కష్టార్జితాన్ని బట్టి దేవుడు నీకు కావలసిన లాభము, మేలు అన్నీ అనుగ్రహిస్తాడు. అంతేకాదు, నీ జీవితంలో ఎంతగానో నువ్వు ఆశ్చర్యపడేటట్టుగా నిన్ను చూసి మనుషులందరూ కూడా విస్మయం పొంది వారు సిగ్గుపడేటట్లుగా ప్రభు చేస్తాడు. ఎందుకంటే మీరెన్నటన్నిటికీ సిగ్గుపడరు అని దేవుడే చెప్తున్నాడు. ఈ అనుభవంలో నువ్వు ఉన్నావు కాబట్టి ప్రభు సహాయం చేస్తాడు. ఈ విషయాలను ఆధారంగా చేసుకొని మరొకసారి దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకొని ఆయన మీద ఆధారపడు. నీ జీవితంలో ఈ 7 గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. అలాగున ప్రభు నీకు సహాయపడును గాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములు కొందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ వేకు వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఎంత గొప్ప దేవుడవు ప్రభువా, మా దేవుడిగా ఉన్నందుకు వందనాలు. మాకు ముందుగా ఉన్న పనులు, ముందుగా ఉన్న పరీక్షలు, ముందుగా ఉన్న ప్రణాళికలు, ముందుగా ఉన్న ప్రయాణాలు అన్నీ కూడా నువ్వు సఫలం చేయడానికే మా ముందు వెళ్తున్నావు. ఈ మాటలు వింటున్న మా ప్రియులందరినీ మీరు దర్శించండి, దీవించండి ప్రభువా. వారికి ముందుగా మీరుండి వారికి కావలసిన ప్రతి అవసరత మీరు తీర్చి మహిమ పొందమని, ఘనతయు మహిమయు ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ వందనములు, స్తుతులు, స్తోత్రములు నీకే చెల్లించుకుంటూ మా ప్రియ ప్రభువును, మా రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము